ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాలు బీజేపీ వాళ్ళు చేసే పద్ధతులు చూస్తూ ఉంటాం. ఏదైతే ఎడ్యుకేషన్ స్కూల్స్ కాలేజీలు ఎందుకు నడుపుతున్నాం? ఒక ఎడ్యుకేషన్ బెస్ట్ ఎడ్యుకేషన్ యావత్ ఇండియాలో ఒక నీట్ అనే ఎగ్జామ్ మెరిట్ వచ్చిన పిల్లలకు సీట్స్ ఇవ్వాలని, దాంట్లో నీట్ ఎగ్జామ్ లో పేపర్ లీకేజ్ అయితే పిల్లలు కోచింగ్ సెంటర్లకు పోయి కష్టపడి చదివి దుర్మార్గులు ఎవరో చేసిన పనికి లక్షలాది మంది సఫర్ అయితే ఆ పేపర్ లీకేజ్ కానీ మొత్తం ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు. కానీ ఇది ప్రజాప్రభుత్వమా బ్రిటిష్ వాళ్ళ లెక్క బీజేపీ ప్రభుత్వం? ఏదన్నా అన్యాయం అయింది, విద్యార్థులకు అన్యాయం అవుతా ఉంది. మీరే చెప్పారు సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలని. చదువుతూ ఉద్యోగాలు ఇస్తారు కదా, అంటే మీకు ఉద్యోగాలు ఇవ్వవలసి వస్తుందని చదివిస్తలేరా? ఉద్యోగాలు రేపు అడుగుతారని చదివిస్తలేరా? అట్లా మరి చాలా సార్లు కూడా రైల్వేలో పోతుంటే యాక్సిడెంట్ అయితే కూడా ఆ రోజు నాయకులు ఒక ప్రవర్తన ఉన్న వాళ్ళు, ప్రజలకు ప్రజాప్రతినిధులు అంటే ఏ విధంగా ఉండాలని నేర్పిన వాళ్ళు నిజంగా కేవలం ఒక ట్రైన్ యాక్సిడెంట్ కానీ విద్యార్థులు ఏమంటున్నారు? లక్షల మంది బాధపడుతూ ఎవరైతే దీనికి బాధ్యులో కన్సల్ట్ మినిస్టర్ని తీసేయండి అని చెప్తాను. కేవలం ఒక మినిస్టర్ని తీసేయకుండా మనకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి మన సమస్యలు పరిష్కరించుకోవాలని ఓటింగ్ చేసిన వాళ్ళు కనీసం అడిగితే కూడా నిర్లక్ష్యమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసుడు, కొట్టుడు. మనం ఉన్నాం, మన దాంట్లో ఉన్నాయి. మనం కూడా బ్రిటిష్ వాళ్ళని పారదోలడానికి ఎన్నో సత్యాగ్రహాలు చేశాం, ధర్నాలు చేశాం, సాధించుకో. ఇదైతే కేవలము ఒక మినిస్టర్ తప్పుతోనే అయింది. ఆ మినిస్టర్ని రిజగ్నేషన్ చేపియని అడుగున్నారు, అంతకంటే ఇంకేం అడగలే. అతన్ని రిజగ్నేషన్ చేయించకుండా పిల్లలందరూ అదే అడిగారు. ఒక అపోజిషన్ లీడర్గా వాళ్ళ తాతలు తండ్రులు పార్టీ కొరకు సాక్రిఫైస్ చేసి ఇన్ని సంవత్సరాలు పార్టీని నడిపించిన వాళ్ళు కనీసం వాళ్లకు ఢిల్లీలో అంత పెద్ద వాళ్ళు ఉండటానికి కూడా అవసరం లేదు. వాళ్ళు అయినా ప్రజా సమస్యలపైన పోరాడదాం, ప్రజలతోనే ఉందామన్న ఉద్దేశంతో పార్లమెంట్ మెంబర్లు అవుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కానీ అవుతూ పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ ఉండి మీరు అక్కడ మాట్లాడిస్తారు, బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమన్నాడు? నిజంగా విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, దాన్ని పరిశీలించండి. వాళ్ళ విద్యార్థులు ఫస్ట్ ఏమో ఎగ్జామ్ రాయకుండా బాధపడతా ఉన్నారు, సెకండ్ ఏమో కనీసం అసంటి వాళ్ళు ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటలేరని అడిగితే లాఠీ చార్జ్, కొట్టుడు, ఫైరింగ్, బస్సు వేసుడు. ఈ విధంగా కనీసం నిన్న చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ ఉండి ఒక రౌడీలకు ఇట్లా తీసుకుపోతారు చూడు, వాంటల్ని తీసుకుపోయినట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా నేను ప్రజాప్రతినిధిగా నా సర్వీసు 40 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేసుకుంటే దుర్మార్గం పనులు చేసిన వాళ్ళని పెద్ద ఎత్తున ప్రియాంకని కూడా అరెస్ట్ చేసుకోవాలి. ఏం చేసిందని మీరు తప్పులు చేసి అడిగితే దానిపైన మీరు ఇంత దుర్మార్గం పనులు చేసుడు అంటే భయపెట్టించుడు. అందరినీ బ్రిటిష్ వాళ్ళు భయపెట్టించినట్టు, అప్పుడు రాజులు భయపెట్టించినట్టు మీరు భయపెట్టిస్తూ ఉంటారు. తప్పనిసరిగా ప్రజలు, నేను పార్టీ తరఫున ప్రజల తరఫున ఒక ప్రజాప్రతినిధి కాకుండా నేను ఇక్కడ భారతదేశంలో ఒక నివాసిగా, తెలంగాణలో నివాసిగా ఖండిస్తూ ఉన్నాను. ఇటువంటి దుర్మార్గం పనులని బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని పెద్ద ఎత్తున ప్రజలు ఒకసారి గట్టిగా వాళ్ళకు బుద్ధి చెప్పాలని